హాయ్ ఫ్రెండ్స్, వింటుంటే సినిమా స్టోరీలా అనిపిస్తుంది కానీ ఇది నిజం. ఒకే ఒక్క అమ్మాయి దేశం మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్నే సవాల్ చేసింది. ఆమె చూపించిన ఆ చిన్న ధైర్యం ఇప్పుడు మనందరి భవిష్యత్తును మార్చబోతోంది. ఇంతకీ ఏంటి ఆ కథ? పదండి చూసేద్దాం. ఒక్క స్టూడెంట్ ఇండియాలాంటి పెద్ద దేశంలో మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని కదిలించగలదా? అసలు సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది జరిగింది. ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీకి హీరో ఒక అమ్మాయి, ఒక సూపర్ బ్రేవ్ స్టూడెంట్. తన హక్కుల కోసం ఒక చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్తో ఫైట్ చేయాలని నిర్ణయించుకుంది. ఒకసారి ఈ టైమ్లైన్ చూడండి. ఇది ఆయేషా జైన్ అనే అమ్మాయి పోరాటం. 2021లో ఆమె తన పేరుని లీగల్గా మార్చుకుంది. ఖుషీ జైన్ కాస్త ఆయేషా జైన్గా మారింది. అంతేకాదు, ఇండియా గెజిట్లో కూడా పబ్లిష్ చేయించింది. అంటే అంతా పక్కా లీగల్ అన్నమాట. సరే, అంతా బానే ఉంది కదా అనుకుంటే 2024లో అమిటీ యూనివర్సిటీలో ఎంబీఏకి చేరింది. కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది. యూనివర్సిటీ వాళ్ళు లేదు, మేం నీ పేరు మార్చం అని మొండికేశారు. ఒక్కసారి ఆలోచించండి. చట్టబద్ధంగా మార్చుకున్న పేరుని అప్డేట్ చేయడానికి ఇన్ని తిప్పలా? ఏళ్ల తరబడి ఆమెను సతాయించారు, వేధించారు, చదువుని అడ్డుకున్నారు. ఇక ఓపిక నశించిపోయిన ఆమె ఫైనల్గా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నేరుగా సుప్రీంకోర్టుకే. ఆమెకు జరిగిన అన్యాయం జస్ట్ ఊహించుకోండి. క్లాసులకు రానివ్వలేదు, ఎగ్జామ్స్ రాయకుండా ఆపేశారు. అన్నింటికన్నా దారుణం, పేరు మార్చుకున్నందుకు ఆమెని ఎగతాళి చేశారు, హేళన చేశారు. చెప్పండి, ఒక స్టూడెంట్కి ఇంతకన్నా పెద్ద నరకం ఇంకేముంటుంది? కాని ఆ అమ్మాయి సైలెంట్గా ఉండిపోలేదు, వెనక్కి తగ్గలేదు. తన గొంతుని ఎవ్వరూ నొక్కలేరని నిరూపించింది. తన పోరాటాన్ని దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళింది. సాహసమంటే ఇదేనేమో. ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్ వచ్చింది. సీన్లోకి సుప్రీంకోర్టు ఎంటర్ అయింది అండ్ మొత్తం గేమ్ మార్చేసింది. సుప్రీంకోర్టు చెప్పిన ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దేశంలోని అన్ని ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటును, వాటి పనితీరును పరిశీలించటం అవసరమని భావిస్తున్నాం. ఈ పవర్ఫుల్ మాటలతో కోర్టు ఏం చెప్పిందంటే, ఇది ఒక్క ఆయేషా జైన్ ప్రాబ్లం కాదు, ఇది మొత్తం సిస్టమ్ ప్రాబ్లం అని గుర్తించింది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. సుప్రీంకోర్టు కేవలం ఆమె పేరు మార్పు సమస్యను మాత్రమే పరిష్కరించలేదు. ఆ ఒక్క కేసును ఆధారంగా తీసుకొని దేశంలోని ప్రతి ఒక్క ప్రైవేట్ యూనివర్సిటీ మీద నేషన్ వైడ్ ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ వేసింది. ఒక్క కేసు దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. సో ఇప్పుడు ఈ హిస్టారిక్ ఆడిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆడిట్లో భాగంగా సుప్రీంకోర్టు దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీలను అడిగిన ప్రశ్నలేంటో తెలుసా? లెట్స్ డైవ్ ఇన్. మొదటి ప్రశ్న, ఆరిజిన్స్ అండ్ కంట్రోల్. అంటే అసలు ఈ యూనివర్సిటీని ఎవరు, ఎలా స్టార్ట్ చేశారు? ఏ చట్టం ప్రకారం పర్మిషన్ వచ్చింది? దీన్ని నడిపిస్తున్న గవర్నింగ్ బోర్డులో మనుషులు ఎవరు? వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే దీని వెనుకున్నది ఎవరు, దీన్ని నడుపుతున్నది ఎవరో మొత్తం లెక్కలతో సహా బయటపెట్టండి అని కోర్టు ఆర్డర్ వేసింది. ఇక రెండో ప్రశ్న, గవర్నమెంట్ బెనిఫిట్స్. వీళ్లకు ప్రభుత్వాల నుండి ఏమైనా ఫేవర్స్ అందాయా? అంటే గవర్నమెంట్ ఏమైనా భూమి ఇచ్చిందా, ఆర్థిక సాయం చేసిందా, పన్నుల్లో ఏమైనా డిస్కౌంట్లిచ్చిందా? బేసిక్గా ప్రజల డబ్బు, మనందరి వనరులు వీళ్ళకి ఎంతవరకు ఉపయోగపడ్డాయో లెక్క తేల్చాలన్నమాట. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, డబ్బుల లెక్క. చాలా ప్రైవేట్ యూనివర్సిటీలు ఏమని చెప్తాయో తెలుసా? మేం సేవ చేస్తున్నాం, లాభం కోసం కాదు అని. మరి నిజంగా అవి నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద నడుస్తున్నాయా? లేక ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బులు పక్కదారి పడుతున్నాయా అని తేల్చమన్నారు సుప్రీంకోర్టు. వావ్! అసలీ పాయింట్ మీకెలా అనిపించింది? షాకింగ్గా ఉందా? కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఒక్క నిమిషం, ఇలాంటి పవర్ఫుల్ విషయాలు మీరు మిస్ అవ్వకూడదనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లైకాన్ కూడా నొక్కేయండి. నాలుగో ప్రశ్న, స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ రైట్స్. అడ్మిషన్లు ఫేర్గా, పారదర్శకంగా ఇస్తున్నారా? ఫ్యాకల్టీని ఎలా రిక్రూట్ చేసుకుంటున్నారు? స్టూడెంట్స్కి గానీ ఫ్యాకల్టీకి గానీ ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి సరైన సిస్టమ్ ఉందా? అసలు స్టాఫ్కి కనీస జీతాలైనా ఇస్తున్నారా? అంటే లోపల ఉన్నవాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నారా లేదా అని తేల్చాలన్నమాట. ఈ ఆర్డర్ ఎంత సీరియస్సో చెప్పడానికి ఈ ఒక్క పాయింట్ చాలు. దేశంలోని టాప్ ఆఫీసర్స్ అంటే సెంట్రల్లో క్యాబినెట్ సెక్రటరీ దగ్గర్నుండి ప్రతి స్టేట్ చీఫ్ సెక్రటరీ వరకు ఈ రిపోర్ట్స్ అన్నీ నిజమని పర్సనల్గా ప్రమాణం చేసి సబ్మిట్ చేయాలి. అంటే ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే దీనికి జవాబుదారీగా ఉండాల్సిందే. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ ఆడిట్ వల్ల మనకేం ఉపయోగం? ఇది
మనలాంటి లక్షలాది మంది స్టూడెంట్స్కి ఒక గేమ్ చేంజర్గా ఎలా మారబోతోందో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క స్లైడ్ చాలు దీన్ని ఇంపార్టెన్స్ చెప్పడానికి. ఈ ఒక్క డిసిషన్ దేశంలోని లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఒకవేళ మీరు కూడా ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతుంటే ఇది మీ గురించే, మనందరి గురించే. ఈ ఆడిట్ సక్సెస్ అయితే ఎలాంటి మార్పు రాబోతుందో చూడండి. ఇంతకుముందేంటి పరిస్థితి? అంతా రహస్యం, స్టూడెంట్స్ ఏమీ చేయలేని నిస్సహాయత, ఏం అడిగినా జవాబులుండేవి కాదు. కానీ ఆడిట్ తర్వాత ఏం జరగబోతుందంటే అంతా ఓపెన్, ఫుల్ ట్రాన్స్పరెన్సీ, ప్రతిదానికి జవాబుదారీతనముంటుంది. స్టూడెంట్స్ చేతిలో పవర్ ఉంటుంది. ఇదొక సీక్రెట్ సిస్టమ్ నుండి ఒక ఓపెన్, అకౌంటబుల్ ఫ్యూచర్కి మనం వేస్తున్న ఒక పెద్ద అడుగు. సరే, ఇప్పుడు మనం అస్సల్ పాయింట్కి వద్దాం. ఈ మొత్తం కథ నుండి మనం ఏం నేర్చుకోవాలి? మన హక్కులేంటి? మన గొంతుకను ఎలా వినిపించాలి? ఒక్కసారి మిమ్మల్ని మీరే ఈ ప్రశ్న అడుక్కోండి. మీరు చదువుతున్న కాలేజీలో ఒక స్టూడెంట్గా మీ రైట్స్ ఏంటో మీకు తెలుసా? జస్ట్ ఒక్క సెకండ్ సీరియస్గా ఆలోచించండి. ఆయిషా స్టోరీ నుండి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన 4 పాఠాలు. నంబర్ 1, మన హక్కులను చట్టం కాపాడుతుంది. నంబర్ 2, ఏదైనా రూల్ అన్యాయంగా, తప్పుగా అనిపిస్తే ధైర్యంగా ప్రశ్నించండి. నంబర్ 3, ప్రతిదీ డాక్యుమెంట్ చేసుకోండి. అదే మీ అసలైన పవర్. ఇక నంబర్ 4, సైలెంటుగా ఉండొద్దు, మాట్లాడితేనే, గొంతెత్తితేనే మార్పొస్తుంది. ఈ 4 పాయింట్లు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఒక్క వాయిస్, ఒక్క గొంతుక తలుచుకుంటే అన్నీ మార్చగలదు. ఆ వాయిస్ మనమే అవ్వాలి. ఇది నిజమైన జస్టిస్ అని మీరు నమ్మితే ఈ విశ్లేషణను మీ ఫ్రెండ్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి. ఫ్రెండ్స్, చూశారుగా, ఒక్క స్టూడెంట్ చూపించిన ధైర్యం ఇండియా ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేయచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు నచ్చితే ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్టే ఇలాంటి మరెన్నో స్టోరీస్ని బయటకు తీసుకురావడానికి మాకు బలాన్నిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అవేర్గా ఉండండి, ధైర్యంగా ఉండండి.